దేనిని గురించి ఆందోళన పడకుండా ఉండాలంటే ప్రతి విషయాన్ని గురించి ప్రార్థిస్తూ ఉండాలి. చింతకు విరుగుడు మందును గురించి చెబుతూ యేసు ఆకాశ పక్షులను గురించి, అడవి పువ్వులను గురించి ఆలోచించి చూడమని తన శ్రోతలకు ఉపదేశించారు. జీవించడానికి కావలసినది ఏదీ వాటి ఆధీనంలో లేదు. అయినప్పటికీ దేవుడు వాటికి ఆహారం ఇచ్చి కాపాడుచున్నాడు. ఆయన మీ కొరకు కూడా అలాగే చేస్తాడని యేసు చెప్పారు. ఇక్కడ ఆయన చెప్పదలుచుకున్న అంశం ఏంటి? చింతపడడం మాని విశ్వసించడం ప్రారంభించండి. ఈనాడు మన జీవితంలో ఏర్పడే ప్రతి ముఖ్య అవసర విషయంలో మనం చింతపడడానికి బదులుగా విశ్వాసాన్ని నిలుపుకొని, దయగల పరలోకపు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాకు కావలసినది ఏమిటో నీకు మొదటనే తెలుసును. నీవు నన్ను కాచి కాపాడతావని విశ్వసిస్తున్నాను అని చెప్పగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు.